మరో 5 రోజుల్లో అంటే మే 13వ తేదీ సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరికి అనివార్య కారణాల వల్ల ఓటర్ ఐడి కార్డు మిస్ అవ్వడం లేదా ఓటు వేసే సమయానికి ఐడి కార్డు కనిపించకపోవడం జరగడంతో కంగారు పడుతుంటారు. అయితే ఓటర్ ఐడి కార్డు లేకపోయినా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వచ్చే ఎలక్షన్స్ లో మీరు పోలింగ్ బూత్ కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా లేదా ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంత మీ ఓటర్ కార్డు గాని ఆధార్ గాని చూపించి సెక్షన్ 49A క్రింద ఛాలెంజ్ ఓటు వేయొచ్చని తెలిపారు. మీ ఓటు అప్పటికి వేరే ఎవరైనా వేసేసినట్టయితే ధైర్యంగా టెండర్డ్ ఓటు అడగొచ్చు అన్నారు. ఏ బూత్ లో అయినా 14% దాటి టెండర్ ఓట్లు పోలైతే అక్కడ రీపోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ మెసేజ్ రానున్న ఎన్నికల సమయానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అందరికీ షేర్ చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అక్రమాలు అరికట్టడానికి పౌరులుగా మనవంతు బాధ్యతలను మనం నిర్వహిద్దామని తెలిపారు. ఓటర్ స్లిప్పులు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే మొబైల్ SMS ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఈసీఐ స్పేస్ ఇచ్చి మీ ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ను టైప్ చేసి 1950కి SMS పంపితే వివరాలు వస్తాయి. మీకు 15 సెకండ్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వచ్చేస్తుంది.